హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ నేను ఏం రెసిపీస్ చేశాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మా వారైతే మటన్ తీసుకొచ్చారండి. మనకైతే ముక్కలైంది ముద్ద దిగదన్నట్టు ఇంకా నాకైతే మటన్ అయితే పడి చచ్చిపోతానండి. ఇంకా మటన్ తీసుకొచ్చారు కదా, కమ్మగా అయితే మటన్ జీడిపప్పు అయితే వండేశాను. మటన్తో పాటు టిల్లు కూడా తీసుకొచ్చారు. ఇదైతే ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసి ఉంచానండి. మటన్లో వేసి వండకూడదు కదా, సో అది అయితే విడిగా వండాలి. ఇక్కడ మటన్ కర్రీ కూడా అయిపోయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా వాడికైతే లంచ్ బాక్స్ అయితే పంపించేస్తున్నానండి. వేడివేడిగా వంట చేసి పంపిస్తున్నాను. మటన్ కర్రీ అంటే మా చిన్నోడు పెద్ద ఇష్టం ఉండదు, అందుకని చెప్పి కొంచెమే వేస్తున్నానండి. ఇంకా రైస్ కూడా వేడివేడిగా పెట్టాను కదా. ఇంకా స్నాక్స్ కోసం వచ్చేసి తర్బూజా ఉందండి. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు వాడు. అయితే మజ్జిగ పెరుగు అవి ఏం వేసుకోవడండి, వేడి చేసేస్తుందని చెప్పేసి కర్బూజా ముక్కలు అయితే కట్ చేసి పెడుతున్నాను బాక్స్లో. ఇక్కడ టిల్లు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది బాలింత్రాలకి అయితే బాగా పెడతారండి. బాలింత్రాలు అప్పుడు బాగా పెడతారు, మా సైడ్ అయితే పెడతారు. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా అయితే